Hi everyone. Today class is Microsoft Word part number 8. మనం మైక్రోసాఫ్ట్ వర్డ్కి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తాం? ఇక్కడ స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి. ఇలా స్క్రోల్ చేయండి మెనూను. స్క్రోల్ చేసినప్పుడు మనకు వర్డ్ అనేది కనబడుతుంది. ఆల్ఫాబెట్స్ ప్రకారం చూసుకోండి. డబ్ల్యూ అంటాము. ఇక్కడ చూస్తే వర్డ్ అనేది కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. లేదు ఈజీగా రావాలి అనుకుంటే ఈ స్టార్ట్ మెనూ ప్రకారం సెర్చ్ అని ఉంటుంది. మీకు వర్డ్ యొక్క షార్ట్కట్ ఏంటి అంటే విన్ వర్డ్ అని క్లిక్ చేయండి. వర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఇందులో మనకు బ్లాంక్ డాక్యుమెంట్ అంటే ఖాళీది అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. విండో ఇలా చిన్నదిగా వచ్చినప్పుడు ఇక్కడ రీస్టోర్ అని ఈ ఏంటి అంటే ఇక్కడ మైనస్ క్లిక్ కొట్టినప్పుడు మినిమైజ్ అనే బటన్ ఉంటుంది. మళ్ళీ క్లిక్ కొడితే మ్యాక్సిమైజ్ అవుతుంది. ఈ విండో చిన్నదిగా అయినప్పుడు దీన్నే రీస్టోర్ అండ్ మ్యాక్సిమైజ్ బటన్ అంటారు. ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము విండోను ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ ఏంటి అంటే ఇంతకుముందు క్లాస్లో మనము ఏం నేర్చుకున్నామంటే టేబుల్ గురించి నేర్చుకున్నాం. ఆ టేబుల్ ఎక్కడి నుండి నేర్చుకున్నాము? ఇన్సర్ట్ మెనూ నుంచి. ఇవాళ టైం టేబుల్ ఏ విధంగా తయారు చేయాలనేది నేర్చుకున్నాము. ఓకేనా అండి? టైం టేబుల్ ఎలా తయారు చేయాలి? ముందైతే ప్రీవియస్ మెనూలో నేర్చుకునేవి ఏంటి? ఫైల్ అయిపోయింది, హోమ్ అయిపోయింది, డిజైన్ అయిపోయింది, లేఅవుట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్తున్నాను. ఇన్సర్ట్లో మనం టైం టేబుల్ అనేది ఎలా తయారు చేద్దామని నేర్చుకుందాం. ఇక్కడ టైం టేబుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేద్దాము అంటే మీకు కావాల్సిన టేబుల్ అనేది తీసుకోండి. మీకు చెప్పాను ఒక గదిని ఏమంటారు అని చెప్పాను, సెల్. ఈ సెల్లను అడ్డులో కలిపితే ఏమవుతుంది అని చెప్పాను, రో. అలానే సెల్ను ఇట్లా నిలువులో కలిపితే ఏమవుతుంది అన్నాను, కాలం. ఈ రోస్ కాలమ్స్ కలిపితే మనకు ఇక్కడ ఏం క్రియేట్ అవుతుందంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మనం ఒకసారి కౌంట్ చేద్దాం. ఇక్కడ రోస్ అని పెట్టినట్టారు. ఇట్లా అడ్డులో ఉండే వాటిని ఏమంటారు, రోస్ అంటారు. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్, 3 రోస్, 4, 5 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం, సిక్స్త్ కాలం, సెవెంత్ కాలం. ఇలా కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం టైం టేబుల్ తయారు చేద్దాం. టైం టేబుల్ నిన్నటి క్లాస్లో చూసాం, ఎస్టర్డే క్లాస్లో. మనం ఏంటి ఇక్కడ టైం టేబుల్ హెడ్డింగ్లో టైం టేబుల్ అని టైప్ చేస్తున్నాను. టైం టేబుల్ మీకు ఒకటి ఆల్రెడీ చెప్పాను. టైం టేబుల్ అనేది హెడ్డింగ్. ఇన్ని గదులు అవసరం లేదు, అన్ని గదులు కలిపితే ఒకే గదిగా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటారు? ముందు దీనిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళండి. వెళ్ళగానే మీకు మెర్జ్ సెల్స్, సెల్ అని కలపడాన్ని ఏమంటారు, మెర్జ్ సెల్స్. మీరు రైట్ క్లిక్ చేసినా మెర్జ్ సెల్స్ వస్తుంది. ఇక్కడైనా వాడండి కమాండ్, లేదా ఇక్కడ కూడా మెనూలోకి వెళ్ళినా కూడా ఇక్కడ మెర్జ్ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైంది? హెడ్డింగ్ అనేది అన్ని గదులుగా కలిసేసి ఒకే గదిగా మారిపోయింది. దీన్ని సెంటర్లో యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏమంటారు, ఇక్కడ సెంటర్ అనండి. రైట్ అనుకుంటే రైట్ అనండి, లెఫ్ట్ అనుకుంటే లెఫ్ట్ అనండి. మీరు ఏ విధంగా కావాలనుకుంటే అదే విధంగా మనం యూజ్ చేయొచ్చు. ఇది దేని గురించి? మనం టేబుల్ని హెడ్డింగ్ చేసుకునేది. మనము స్కూల్కి వెళ్ళినట్టయితే టైం టేబుల్లో ఏమేమి ఉంటుంది? ఫస్ట్ వన్ క్లాస్, ఏమంటారు, క్లాస్. తర్వాత ఏముంటుంది? తర్వాత ఫస్ట్ పీరియడ్ అంటాము, ఫస్ట్ పీరియడ్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 1 టైప్ చేసి ఎస్టీ అని టైప్ చేసి స్పేస్ కొట్టండి. ఎందుకనే చెప్తాను. ఎస్టీ అనేది ఇక్కడ పవర్ లాగా వస్తుందన్నమాట. ఫస్ట్ ఏంటి? పీరియడ్. పీరియడ్లో మొత్తం పీరియడ్ అని రాస్తారా, ఎలా రాస్తారా అనేది మీ ఇష్టం. నెక్స్ట్ సెకండ్ పీరియడ్ 2 రాసి ఎన్డి రాసి స్పేస్ కొట్టండి. ఆటోమేటిక్గా ఎన్డి అనేది పైనకి వెళ్ళడం జరిగింది, పీరియడ్. తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఇంటర్వెల్, ఏమంటారు, ఇంటర్వెల్. తర్వాత ఇక్కడ ఏంటి? థర్డ్ పీరియడ్. తర్వాత ఇక్కడ ఏంటి? ఫోర్త్ పీరియడ్. తర్వాత ఇక్కడ లంచ్ అన్నాను, ఏమన్నాను, లంచ్. ఇక్కడ మనకు 5th పీరియడ్, 6th పీరియడ్ అండ్ 7th పీరియడ్ అని రావాలి. మరి కాలమ్స్ ఉన్నాయా? ఎలా తెచ్చుకుంటారు అని చెప్పాను అంటే మనకు లంచ్ తర్వాత కాలమ్స్ రావాలి. లంచ్ తర్వాత కాలమ్స్ రావాలి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాను, ఇన్సర్ట్ రైట్ అన్నాను, ఇంకో కాలం వచ్చేసింది. మళ్ళీ ఇన్సర్ట్ రైట్ అన్నాను, ఇంకో కాలం వచ్చింది. మళ్ళీ ఇన్సర్ట్ రైట్ అన్నాను, ఇంకోటి వచ్చేసింది. ఈ విధంగా కాలమ్స్ అనేవి మనం డిలీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా కాకుండా వీటిని తీసేయాలంటే కూడా చెప్పాను. డిలీట్లోకి వెళ్ళేసి ఏమంటారు, డిలీట్ కాలం.
ఏమంటారు? డెలీట్ కాలం, డెలీట్ కాలం. ఒకేసారి 3 కావాలనుకోండి ఏం చేస్తారు? చెప్పాను ఆల్రెడీ. మీకు ఏం చెప్పాను? ఇక్కడ కర్సర్ పెట్టేసి ఇన్సర్ట్ రైట్ అంటే సింగిల్గా వస్తున్నాయి. అలా కాదు, ఎట్ ఈ టైం 3 రావాలి అనుకోండి. ముందైతే దీన్ని డెలీట్ చేస్తున్నాను. డెలీట్ చేయడాన్ని ఏమంటారు? డెలీట్ కాలం. అంతే కదా, ఇంతకుముందు కాలం తెచ్చుకున్నాం కాబట్టి డెలీట్ కాలం అనండి. డెలీట్ కాలం. 3 ఒకేసారి రావాలన్నప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ రైట్ అనండి. ఏమంటారు ఇక్కడ? ఇన్సర్ట్ రైట్. 3 కాలమ్స్, ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్నీ సెలెక్ట్ చేసుకొని ఏమనండి ఇప్పుడు ఇన్సర్ట్ రైట్. వచ్చేయండి. ఇప్పుడు మనము ఇక్కడ ఏం టైప్ చేయొచ్చు? 5th పీరియడ్. ఓకే, 5th పీరియడ్ అనండి. తర్వాత ఇక్కడ ఏమంటారు? 6th పీరియడ్, 7th పీరియడ్. ఓకేనండి. ఇక్కడ చూడండి, మీరు వర్డ్ అనేది పీరియడ్ అనేది ఫుల్ ఫామ్లో రాస్తారా లేదా షార్ట్లో రాస్తారా అనేది చూడండి, మీ ఇష్టం అది. ఓకే, లంచ్ అని ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, టైం టేబుల్ లెఫ్ట్కి వచ్చేసింది. ఎందుకంటే మనము మెర్జ్ చేసిన తర్వాత కాలమ్స్ తీసుకున్నాం కాబట్టి వచ్చేసింది. మరి వీటిని కూడా కలిపిద్దామా? వీటిని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఏమంటారని చెప్పాను? మెర్జ్ సెల్స్ అంటాం. ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు మనము ఇక్కడ ఒక 3 క్లాసెస్ తీద్దాం. ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నాను. ఇక్కడ సబ్జెక్టు తెలుగు, టీఎల్ అని రాస్తున్నాను, లేదా తెలుగు. ఇక్కడ ఏమన్నాను? ఇంగ్లీష్. తర్వాత ఏమన్నాను? ఇక్కడ ఇంటర్వెల్ కాబట్టి వదిలేయండి. ఇక్కడ ఏమంటున్నాను? మ్యాథ్స్. ఇక్కడ ఏమంటున్నాను? సైన్స్. తర్వాత లంచ్ కాబట్టి వదిలేయండి. ఇక్కడ సోషల్. తర్వాత హిందీ. అంతే కదండి, హిందీ, సోషల్. ఇక్కడ రాంగ్ పడింది, మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, సోషల్, తర్వాత హిందీ. ఇక్కడ స్పోర్ట్స్ అనిపిస్తున్నాను. 7th ఏమి ఇచ్చాను? స్పోర్ట్స్. తర్వాత సెకండ్ క్లాస్ తీసుకున్నాం. ఏమంటారు ఇక్కడ? సెకండ్. ఇక్కడ ఏమంటున్నాను? ఇంగ్లీష్. ఇక్కడ ఏమంటున్నాను? మ్యాథ్స్. ఇక్కడ ఏమంటున్నాను? సైన్స్. తర్వాత ఏమంటున్నాను? సోషల్. ఇంకా మనకు మిగిలినది ఏంటి? తెలుగు. హిందీ అట వచ్చేస్తుంది, కానీ ఒకసారి హిందీని ఇటు తీసుకుందాం. హిందీ. తర్వాత ఏమంటున్నాను? తెలుగు. తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ అనుకుంటున్నాను. ఓకేనండి. తర్వాత థర్డ్ క్లాస్ తీసుకుందాం. ఇక్కడ మ్యాథ్స్ ఇచ్చేసాను. ఇక్కడ సైన్స్. ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే సోషల్. తర్వాత ఇక్కడ హిందీ. తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏం తీసుకుందాము? ఇక మిగిలినవి ఏంటి? ఇంగ్లీష్. తర్వాత ఏముంది? మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇక్కడ కూడా తెలుగు తీసుకుంటున్నాను. ఇలా ఇంకొక క్లాస్, ఒక 5th వరకు తయారు చేద్దాం. 4th క్లాస్. ఇక్కడ ఏంటి? సోషల్, హిందీ. ఓకేనండి. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను? తెలుగు. ఓకే, ఇక్కడ సైన్స్. తర్వాత ఏమంటారు? సారీ, సైన్స్ రంగు పడింది, దీని సైన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాను? సైన్స్ తర్వాత ఇంగ్లీష్. ఇక్కడ మిగిలింది ఏంటి? మ్యాథ్స్. తర్వాత ఏం తీసుకుంటున్నాను? స్పోర్ట్స్. ఇలా మీరు టైప్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత 5th. ఓకే, 5 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. దీంతో మనము ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ మ్యాథ్స్, సారీ, ఇక్కడ ఏం తీసుకున్నాం? మనకు రానివి ఏంటి సబ్జెక్ట్స్? సైన్స్. ఓకే, ఇక్కడ ఏంటి? తర్వాత సోషల్. తర్వాత ఇక్కడ ఏంటి అంటే హిందీ. తర్వాత ఇక్కడ ఏంటి అంటే తెలుగు. తర్వాత ఇక్కడ ఏంటి? మ్యాథ్స్. తర్వాత ఇక్కడ ఏంటి? ఇంగ్లీష్. ఓకే, ఇలా ఉంది. ఇక్కడ ఏమంటున్నాను? మళ్ళీ స్పోర్ట్స్ అంటున్నాను. ఈ విధంగా మనం తీసుకున్నాము. దీన్ని ఫార్మేట్ చేద్దాం. ఇప్పుడు ఫార్మేట్ ఎలా చేయాలి? ఇవన్నీ సెంటర్లో రావాలి అనుకుంటే, మనం తీసుకున్న కాంటెంట్ సెంటర్లో రావాలంటే చెప్పాను. మీకు ఏమని చెప్పాను? అలైన్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ అంటారు. సెంటర్ అలైన్మెంట్ అనేది వస్తుంది.
అలానే ఇంటర్వెల్ అనేది అందరికీ కామన్ కాబట్టి ఈ బాక్సులు అవసరం లేదు. వీటన్నిటిని సెలెక్ట్ చేద్దాం. రైట్ క్లిక్ కొట్టేసి ఏమన్నాను మీకు మెర్జ్ సెల్స్ అన్నాను. ఏమన్నాను ఇక్కడ మెర్జ్ సెల్స్. మెర్జ్ సెల్స్ అనగానే కలిసిపోతాయి. లంచ్ అన్నాను, దీన్ని తీసుకున్నాను, దీన్ని కూడా ఏమంటున్నాను మెర్జ్ సెల్స్. ఇక్కడ కూడా మెర్జ్ సెల్స్ అనుకున్నాను. ఈ విధంగా మనకు కావలసినట్టుగా మనం మెర్జ్ అనేది చేసుకోవచ్చు. అలానే కాకపోతే ఈ ఇంటర్వెల్ అనేది టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేయాలి. టెక్స్ట్ డైరెక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇంటర్వెల్లోకి వెళ్ళి టెక్స్ట్ డైరెక్షన్ మీద టిక్ చేయండి. అలానే ఇంటర్వెల్ని కూడా తీసుకోండి, టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేయండి. చేంజ్ అయిపోయింది. మనం టెక్స్ట్ డైరెక్షన్ అనేది ఏ విధంగా కావాలంటే అదే విధంగా టిక్ చేయండి 2 టైమ్స్. మనకు ఆటోమేటిక్గా మనకి ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో వస్తుంది. అర్థమైందండి? ఇది టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం. ఈ విధంగా టైం టేబుల్ మనం క్రియేట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఇది చూద్దాం. హెడ్డింగ్ ఎలా చేయాలో తెలుసు కదండి. టైం టేబుల్లోకి వెళ్తాము. ఇక్కడ ఏమంటారు, మీరు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ తీసుకుంటారు. టైం టేబుల్, ఆ స్కూల్ నేమ్ ముందు రావాలి కాబట్టి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనం ఏం చేద్దాము, స్కూల్ నేమ్ స్మార్ట్ హై స్కూల్. టైం టేబుల్ క్రిందికి రావాలంటే ఎంటర్ కొట్టండి, అంతే, సింపుల్. టైం టేబుల్ అనేది మధ్యలో కర్సర్ పెట్టేసి ఎంటర్ పెట్టేసి, ఈ టైం టేబుల్ అనేది కొద్దిగా చిన్నగా రావాలనుకోండి, మళ్ళీ ఏం చేయండి, ఇక్కడ ఇంక్రీజ్ ఫాంట్ డిక్రీజ్ ఫాంట్ అని ఉంటుంది. డిక్రీజ్ అంటే తగ్గడం, ఇంక్రీజ్ అంటే ఏంటి పెరగడం. ఇలా బోల్డ్ అనడం తెలుసు మీకు, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. అలానే దీన్ని సెలెక్ట్ చేసేసి ఏం చేస్తారు, స్టైల్ అనేది సెలెక్ట్ చేయండి, మళ్ళీ బోల్డ్ అనండి, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కావలసినట్టుగా టైం టేబుల్ అనేది మనం జనరేట్ అనేది చేసుకోవచ్చు. అలానే ఇంకొకటి చూద్దాం. ఇందులో ఏమేమి ఆప్షన్స్. ఇప్పుడు టేబుల్ అనేది ఒక డిజైన్లో రావాలి. డిజైన్లో రావాలంటే ఇక్కడ డిజైన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డిజైన్లోకి వెళ్ళినట్టయితే మనకు ఆప్షన్స్ ఇక్కడ కలర్స్ కనబడతాయి చూడండి. డిఫరెంట్ కలర్స్, మీకు ఏ కలర్లో రావాలి టేబుల్, మీరు టేబుల్ కలర్స్ అనేవి కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. టేబుల్ అనేది కలర్ఫుల్గా మారిపోతుంది. ఇది డిజైన్ టేబుల్ అంటారు. మీరు ఏ డిజైన్ పెట్టేస్తే ఆ డిజైన్లోకి వస్తుంది అన్నమాట. ఈ విధంగా టైం టేబుల్ డిజైన్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇది మనం ఒక టైం టేబుల్ ఏ విధంగా తయారు చేయాలనే చెప్పాను. ఇక్కడ హెడర్ రో అంటే ఏంటి అంటే దాని యొక్క స్టైల్స్ మారుతాయి. హెడర్ రో ఉండదు. ఇక్కడ టిక్ చేసినప్పుడు ఏదైనా కూడా టిక్ చేస్తే టోటల్ రోలో అంటే టోటల్ అంటే లాస్ట్ రోలో చూడండి. ఇప్పుడు టోటల్ అనేది దానికి వాడినప్పుడు ఇది వాడుకుంటారు అన్నమాట. ఇప్పుడు టోటల్ కాదు కదా, అవసరం ఉంటే వాడండి, లేదంటే ఇగ్నోర్. బ్యాండెడ్ రోడ్స్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న చూడండి పింక్ కలర్ అనక ఏమవుతుంది, ఇక్కడ హైడ్ అవుతుంది. ఫస్ట్ కాలంలో చేంజెస్, ఫస్ట్ కాలం తిక్కు ఉంది, అది పోవాలనుకుంటే దాన్ని రిమూవ్ చేయొచ్చు. అలా లాస్ట్ కాలం కూడా తిక్కు చేయొచ్చు, లేదా దాన్ని రిమూవ్ చేయొచ్చు. అలానే బ్యాండెడ్ కాలమ్స్ కావాలా వద్దా, ఇలా కలర్స్ ఇలా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్, మనం సబ్జెక్ట్ వైజ్గా కూడా కలర్ అనేది చేంజ్ చేయొచ్చు. అంటే క్లాస్ వైజ్గా. క్లాస్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ క్లాస్కి ఒక కలర్ ఇద్దాము అనుకుంటున్నాను. దాన్ని షేడింగ్ అంటాం అన్నమాట. మీరు ఏ కలర్తో షేడింగ్ చేస్తారు, అలా ఒక్కొక్క క్లాస్కు ఒక్కొక్క కలర్తో షేడింగ్ కూడా మనం చేయొచ్చు. అంటే రోను షేడింగ్ చేయొచ్చు. అంటే ఇదని కాదు, దీని పర్పస్లో వాడము. డిఫరెంట్ ఐటమ్ వైజ్గా ఉన్నప్పుడు మీకు టేబుల్లో ఒక ఐటమ్ జనరేట్ చేసినప్పుడు ఒక వస్తువుకు ఒక కలర్, ఒక వస్తువుకు ఒక కలర్ అన్నప్పుడు వాడతారు. కాకపోతే మీకు ఇందులో చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బార్డర్ స్టైల్స్ కూడా ఉంటాయి. బార్డర్ స్టైల్స్ అంటే ఏంటి, ఇక్కడ మీకు బార్డర్స్ కనబడట్లేదు. బార్డర్స్ కావాలి అనుకుంటే బార్డర్స్ కూడా మీరు ఒక డిజైన్లో నాకు ఈ స్టైల్లో బార్డర్ బాగుంది, ఏ కలర్ కావాలి, మీకు ఏ కలర్ కావాలి, ఎంత విడ్త్లో కావాలి, తర్వాత కలర్ ఏముండాలి, రెడ్ కలర్ అయితే రెడ్ కలర్, ఎల్లో కలర్ అయితే ఎల్లో కలర్. బార్డర్ స్టైల్స్ ఏ స్టైల్లో కావాలి, నాకు ఈ స్టైల్లో కావాలి తీసుకొని మీరు అక్కడ ఇలా ఎక్కడైతే లైన్స్ కావాలో అక్కడ లైన్స్ కొట్టారనుకోండి, మీకు లైన్స్ అనేవి మీరు ఏదైతే లైన్స్ తీసుకున్నారో ఆ లైన్స్ అనేవి రావడం. కాకపోతే ఇండివిజువల్గా మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇలా బార్డర్ లైన్ ఇలా ఉండాలి, నాకు బార్డర్ మనం నాకు నచ్చిన బార్డర్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా టేబుల్ బార్డర్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక డిజైన్గా మనం టేబుల్ను క్రియేట్ చేయడము అన్నమాట. అర్థమైందా అండి? ఇది దేనికి సంబంధించింది, మనము ఇది వద్దనుకోండి కీబోర్డ్లో ఎస్కేప్ అనేది ఉంటుంది. ఎస్కేప్ మీద టచ్ చేస్తే ఆ పెన్సిల్ అనేది హైడ్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనకు కావలసినట్టుగా మనము బార్డర్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం.
ఇక్కడ లేఅవుట్లో మిగిలింది ఏంటి అంటే ఇక్కడ మనం ఇంతవరకు నేర్చుకున్నది డ్రా టేబుల్ అయిపోయింది, ఏరాజ్ అయిపోయింది, డైలీట్ అయిపోయింది, ఇక్కడ ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్, మెజెస్ సెల్స్ అయిపోయింది, స్ప్లిట్ సెల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే స్ప్లిట్ టేబుల్ అండ్ ఆటో ఫిట్ అనేది ఈ ఒక్క ఆప్షన్ నేర్చుకుంటే మనకు కంప్లీట్ అవుతుంది. ఇవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, నేను ఒక టేబుల్ తీసుకుంటాను. ఇన్సర్ట్లకు వెళ్ళాను, ఒక టేబుల్ తీసుకున్నాను. టేబుల్ తీసుకున్న తర్వాత ఇందులో మనం టేబుల్ని స్ప్లిట్ చేయడం. ఈ టేబుల్ 2 పీసెస్గా మార్చుకోవచ్చు. 3 rows అనేది టేబుల్గా స్ప్లిట్ చేయొచ్చు. దాన్ని ఏమంటారంటే స్ప్లిట్ టేబుల్ అంటారు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఉన్న టేబుల్ను మనం 2గా విడగొట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ స్ప్లిట్ టేబుల్ అనేది వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, నేను స్టూడెంట్ నేమ్ అని ఇచ్చాను, ఇక్కడ తెలుగు మార్క్స్ అని ఇచ్చాను, ఇంగ్లీష్ మార్క్స్ అని ఇచ్చాను, మ్యాథ్స్ మార్క్స్ అని ఇచ్చాను, సైన్స్ అని ఇచ్చాను, సోషల్ అని ఇచ్చాను, హిందీ అని ఇచ్చాను. ఓకే, నేను టెక్స్ట్ టోటల్ అని ఇచ్చాను, టోటల్. తర్వాత ఇక్కడ ఇంకో కొన్ని ఉన్నాయి కదా, ఇవి వద్దనుకోండి, ఏం చేస్తారు చెప్పాను కదా, ఇక్కడికి వెళ్ళేసే ఉంటారు. ఇక్కడ టోటల్ వరకు ఉంచండి, అవసరం లేదు దాన్ని ఏమంటున్నాను ఇక్కడ డెలీట్ ఏమన్నాలి, ఇక్కడ డెలీట్ కాలమ్స్. ఇప్పుడు నేను అడుగుతున్నానంటే ఇప్పుడు కాంటెంట్ ఎంత ఉందో అంతవరకే స్పేస్తో, సపోజ్ ఇక్కడ 45 అని ఇచ్చారు, 45 అని ఇచ్చారు, 45 అని ఇచ్చారు, 45 అని ఇచ్చారు. ఇక్కడ టోటల్ ఎలా చేయాలో కూడా చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. ఫార్ములాకి వెళ్ళేసి ఏమంటారు, సమ్ లెఫ్ట్ అన్నారు, టోటల్ వచ్చేసింది. ఇక్కడ ఏమని ఇచ్చాను, శ్రీనివాస్ అని ఇచ్చాను. ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ మనకు కాంటెంట్ ఎంత ఉందో అంతవరకే రావాలి కాలమ్స్. అలాంటప్పుడు ఏం చేస్తారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అనొచ్చు ఏంటి అంటే ఆటో ఫిట్ కాంటెంట్ అంటారు. ఆటో ఫిట్ కాంటెంట్ అంటే కాంటెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫిట్ అయిపోతుంది, ఇలా అన్నమాట. తర్వాత హైట్ రో, ఇప్పుడు రో యొక్క హైట్ కానీ విడ్త్ కానీ ఇలా పెంచుతాం. అంటే టేబుల్ యొక్క రో విడ్త్ ఎలా అంటే ఇక్కడ సెలెక్ట్ చేసేసి హైట్ పెంచాలండి. హైట్ అంటే ఎత్తు అంటారు, గది యొక్క ఎత్తు అంటాము. ఇక్కడ పెంచిన కొద్ది పెరుగుతుంది. విడ్త్ అంటే విడ్త్ ఇలా పెరుగుతుంది. లేదు తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఇది ఎప్పుడైనా మనం ఇలా తీసుకున్నాము, రోస్ నేనే పెంచుకోవచ్చు కూడా. ఇలా అంటే ఇలా కూడా పెరుగుతుంది, ఇలా అనండి, రో హైట్ అనేది పెరుగుతూ పోతుంది, ఇలా పెరుగుతూ పోతుంది. కాలం విడ్త్ కూడా పెరుగుతుంది. మరి ఏం చేయాలి, కాలం విడ్త్ కూడా ఇలా పెరుగుతుంది. ఇవి సమానంగా రావాలి అంటే ఏం చేయాలి, సమానంగా రావాలి అంటే ఇప్పుడు ఇలా విడ్త్ పెంచాము, ఎక్కువ తక్కువగా ఉన్నాయి, బాగలేదు అనుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసేసి మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ఈవెన్లీ అనగానే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా మాన్యువల్గా మీరు దాని యొక్క సైజు విడ్త్ పెంచినప్పుడు అది సరిగా లేనప్పుడు ఈక్వల్గా రావాలనుకున్నప్పుడు ఈ కమాండ్స్ని వాడతాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ రోజుతో మనకు క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ సెషన్ను ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ కొత్త క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.